చిరంజీవి, విశ్వంబర, అనిల్ రావుపూడి చిత్రాలతో బిజీగా ఉన్నారు. బాలకృష్ణ అఖండ 2 ఫైనల్ దిశగా చేరుకోబోతున్నారు. వెంకటేష్ కాస్త బ్రేక్ తీసుకుని త్రివిక్రమ్ దృశ్యం 3తో పాటు మరో 3 సినిమాలు సెట్ చేశాడు. కానీ కింగ్ నాగార్జున సంగతేంటి అనేది అర్థం కాకుండా పోయింది. నాగ్ సోలో హీరోగా మళ్ళీ కనిపించేదెప్పుడు అని టెన్షన్ పడుతున్నారు అక్కినేని ఫ్యాన్స్. అయితే ఇప్పుడు అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇవ్వబోతున్నాడు కింగ్. తన మైల్ స్టోన్ మూవీకి డైరెక్టర్ ను ఫిక్స్ చేశాడు. ఆకాశం ఫేమ్ రా కార్తిక్ కు ఛాన్స్ ఇచ్చినట్లు గట్టిగానే బజ్ వినిపిస్తుంది. నాగ్ తన 100వ చిత్రం కోసం ఆకాశం తప్ప మరో సినిమా చేయని రా కార్తిక్ కు ఛాన్స్ ఇవ్వడం డేరింగ్ డిసిషన్. తమిళ నటుడు శివకుమార్ నటించిన అయోధ్యని రీమేక్ చేయబోతున్నాడని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇదే ఫ్యాన్స్ ను కాస్త కలవరపెడుతోంది. ఈ మధ్య కాలంలో నాగార్జునకు రీమేక్స్ కలిసి రావడం లేదు. నాగ్ రీమేక్స్ చేయడం కొత్త కాదు. తన ఫస్ట్ ఫిల్మ్ విక్రమ్ నుండే చాలా సినిమాలు రీమేక్ చేశాడు. ఇప్పుడు 100వ చిత్రాన్ని సెంటిమెంట్ గా భావించి రీమేక్ చేయాలన్న యోచనలో పడినట్లుగా ఉన్నాడు కింగ్. కానీ ఈ మధ్య కాలంలో ఆయనకు రీమేక్స్ పెద్దగా అచ్చిరావడం లేదు. మన్మధుడు 2 లాస్ట్ ఇయర్ వచ్చిన నాసామిరంగా కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. సో అయోధ్య రీమేక్ చేయడం అనేది పెద్ద రిస్కే. అందులోనూ ఈ ఓటీటీ యుగంలో ఇలాంటి ప్రయోగం చేయాలి అనుకోవడం కూడా నాగ్ ముందున్న అతిపెద్ద ఛాలెంజ్. మరి సెంటిమెంట్ కోసం రీమేక్ నమ్ముకుంటాడా లేక సరికొత్త స్టోరీని ప్లాన్ చేస్తాడా అనేది రాబోయే రోజుల్లో క్లారిటీ వస్తుంది.